హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ ఆల్ అబౌట్ ట్వింకిల్ గర్ల్ స్టోరీస్. ఈరోజు అయితే నేను ఫస్ట్ టైం చేపల కూర అయితే కుక్ చేస్తున్నాను. దాన్ని మీకోసం వీడియోలో చూపిస్తున్నాను. కొన్ని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, ఇంకా పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా చింతపండు పులుసు, చేప ముక్కలు, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అండ్ దీంతో పాటు స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా కొరియాండర్ లీవ్స్. సో మన చేపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే సింపుల్గా ఇవి. అండ్ మనకు కావాల్సిన కారం, పసుపు, ఇంకా ఉప్పు. మనమైతే ఫస్ట్ గ్యాస్ పైన ఒక దాకా పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రెడీ చేసుకుందాం. ఇలా ఉప్పు, పసుపు వేసుకొని రెడీ చేసుకుంటే నిలవ ఉంటుంది. అండ్ ఇందులో వేసింది వచ్చేసి ఆనియన్, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ అనమాట. చేపల కూరకి ఈ మసాలా అయితే మెయిన్. ఇది ఫస్ట్ ఆల్రెడీ ఇంట్లో ఉంటే అది కొంచెం వేసాను అనమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు, అది కూడా యాడ్ చేయాలి, ఇది సరిపోదు. ఈ చేపల కూర మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ చేసుకుని దాంట్లోనే కొంచెం ఆనియన్స్ వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా ఇలా రెడీ చేసేసుకోవచ్చు. ఈ మసాలా వేయడం వల్లే మన చేపల కూరకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా మంచిగా పేస్ట్ అయితే అయిన తర్వాత దాన్ని ఫ్రై అయిన ఆనియన్స్, పచ్చిమిర్చిలో వేయాలి. ఇవి కూడా వేసిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ మనకి ఆ ఫ్రై అవుతున్నప్పుడు ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ అది ఫ్రై అయిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్ప్రింగ్ ఆనియన్స్, కొరియాండర్ లీవ్స్ కొద్దిగా అయితే యాడ్ చేసుకుందాము. ఇంకా మిగతావి కొన్ని లాస్ట్లో యాడ్ చేసుకుందాము. అండ్ ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మళ్ళీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఎందుకు చేసుకోవాలంటే కింద మాడిపోతుంది అనమాట. సో అలా అవ్వకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా చేప ముక్కలు సపరేట్గా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ పేర్చుకోవాలన్నమాట. ఇలా మనం మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాక మన టేస్ట్కి తగినంత పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. పసుపు జస్ట్ లైట్గా వేసుకుంటాం అంతే. ఇందాక మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి మేమైతే కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాము. అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాయిల్ అవ్వనివ్వాలి. అండ్ ఇప్పుడు నుంచి అయితే గరిటె మనం అస్సలు యూజ్ చేయకూడదు. ఇలా దాకా పట్టుకునే తిప్పుతూ ఉండాలి. ఇలా మనం మూత పెట్టేసి కొంచెం ఉడికేదాకా ఉడకనిచ్చుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత అయితే చింతపండు గుజ్జు వేసేద్దాము. సో ఇంకా ఇప్పుడైతే చింతపండు పులుసు యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ సేమ్ ప్రొసీజర్. మనం గరిటె పెట్టకుండా దాకా పెట్టుకుని జాగ్రత్తగా తిప్పాలి. ఎందుకంటే చేపల ముక్క విడిపోకుండా రావాలంటే గరిటె అనేది అస్సలు యూజ్ చేయకూడదు. ఇలా ఒకసారి తిప్పుకుని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కొంచెం సేపు ఉడకనివ్వాలన్నమాట. తర్వాత మనం కొంచెం ఉడుకుతుంది అన్న టైంలో ఇలా మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ ఉంటే తెలుస్తుంది మనకి. చూసారా ఉడుకుతుంటే ఎలా బాయిల్ అవుతున్న సౌండ్ అయితే వస్తుందో. ఆల్మోస్ట్ మన చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ టైంలోనే మన టేస్ట్కి ఇంకా ఉప్పు, కారం ఏమన్నా తగ్గినాయి అనుకుంటే ఈ టైంలో యాడ్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్లో మనం దింపేసే ముందు కొద్దిగా ఇలా వెన్న అనేది యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మన చేపల కూరకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వెన్న యాడ్ చేసుకున్న తర్వాత అయితే దీన్ని ఇంకొంచెం సేపు ఉడకనిద్దాము. ఒకసారి ఇలా జాగ్రత్తగా మళ్ళీ కదుపుకోవాలి, స్లోగా కదుపుకోవాలి. ఎందుకనంటే మళ్ళీ ఫిష్ ముక్కలు విడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకా లాస్ట్ కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇంకా కొద్దిగా అట్టు పెట్టుకున్నాం కదా, అవైతే యాడ్ చేసేసుకుందాము. సో మళ్ళీ మూత ఓపెన్ చూసేసరికి అయితే ఇట్స్ ఆల్మోస్ట్ డన్ అన్నమాట. ఇంకా ఒక 2-3 మినిట్స్ ఉంచి దింపేస్తే సరిపోతుంది. ఎందుకంటే పైన చూడండి మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే వీఆర్ ఆల్మోస్ట్ డన్ అన్నట్టు. సో మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కూడా చెప్పండి.